బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రి అడ్లూరి వ్యవహారంపై పొన్నం ప్రభాకర్ స్పందించారు. మంత్రి అడ్లూరి తనకు సోదరుడని 30 ఏళ్లుగా ఇద్దరికి మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. తాను ఆయనపై ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కొందరు తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మంత్రి అడ్లూరి వ్యవహారంపై పొన్నం ప్రభాకర్ స్పందించారు. మంత్రి అడ్లూరి తనకు సోదరుడని 30 ఏళ్లుగా ఇద్దరికి మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. తాను ఆయనపై ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కొందరు తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రైట్, ఇక ఇటు మంత్రి అడ్లూరి వ్యవహారంపై అయితే పొన్నం ప్రభాకర్ స్పందించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజ్రెడ్డి అందిస్తారు. రాజ్రెడ్డి, మొత్తానికైతే మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే నేను అడ్లూరి లక్ష్మణ్ని ఏమీ అనలేదు, మంచి సాన్నిహిత్యం ఉందని చెప్తున్నారు. బట్ సో అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? అసలు ఏం జరగబోతుంది? అంటే ఈ వాదం ఇంతటితో సమసిపోతుందా? ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వైపు పొన్నం ప్రభాకర్ ను, మరోవైపు అడ్లూరి లక్ష్మణ్ ఇద్దరిని తన నివాసానికి పిలిపించుకున్నారు. అయితే పొన్నం ప్రభాకర్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివాసానికి రాకముందే పత్రికా ప్రకటన ఒకటి రిలీజ్ చేశారు. అందులో అసలు రాజకీయాల కంటే ఎక్కువ మా ఇద్దరి మధ్యలో దోస్తాన్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, స్నేహభావం ఉంది, 30 ఏళ్లుగా మేమిద్దరం సుపరిచితులము, నేను అట్టడుగు వర్గాల నుంచి వచ్చాను, అతను కూడా అట్టడుగు వర్గాల నుంచి వచ్చాడు, లక్ష్మణ్ కూడా, మా ఇద్దరి స్నేహబంధం 30 ఏళ్లకు పైగా ఉంది. అసలు నేను అడ్లూరు లక్ష్మణ్ కు ఉద్దేశించి ఏమీ మాట్లాడలేదు, కానీ కొంతమంది వ్యక్తులు దాన్ని దుష్ప్రచారం చేశారు. దాంతో అడ్లూరు లక్ష్మణ్ మనసు నొచ్చుకుని ఉంటే నేను చింతిస్తున్నాను, అదే విధంగా విచారిస్తున్నాను అనేది కూడా అందులో వ్యక్తం చేశారు. మొత్తానికి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ నాకు అన్నలాంటి వాడు, మొదటి నుంచి సోదర భావంతో ఉన్నాము, నాకన్నా పెద్దవాడు, మేము మొదటి నుంచి కలిసి ఉన్నాము, రాజకీయాల కంటే ఎక్కువ కూడా మా స్నేహ బంధం ఎక్కువ విలువైనది అనేది కూడా పొన్నం ప్రభాకర్ పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు. అయితే ఇప్పటికే అడ్లూరు లక్ష్మణ్ కు అదే విధంగా పొన్నం ప్రభాకర్ ఇద్దరిని కూడా మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరిని పిలిపించుకున్నారు. వాళ్ళిద్దరితో సయోధ్య గురించి సమన్వయంతో పనిచేయాలి, కలిసి పనిచేయాలని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు కూడా ఇప్పటికే నార్సింగ్ లోని మహేష్ కుమార్ గౌడ్ నివాసానికి చేరుకున్నారు. మొత్తానికైతే ఓవైపు ఈ విచారం వ్యక్తం చేస్తున్నాను, చింతిస్తున్నాను, అడ్లూరు లక్ష్మణ్ మనసు నొచ్చుకునేది ఉంటే అనేది కూడా పొన్నం ప్రభాకర్ మీడియా ప్రకటన చేయడంతో ఇక ఈ అంశం సద్దుమణుగుతుంది అనేది కూడా కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే రాజ్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ అయితే అంటే నిన్నటి వరకు కూడా పొన్నం ప్రభాకర్ సారీ చెప్పాలి అని అయితే ఒకటి మెన్షన్ చేశారు. సో ఇప్పటికైతే టీపీసీసీతో మీరు అన్నట్టు భేటీ అయ్యారు ఇద్దరు కూడా. సో మరి వివాదం ఇంతటితో సమసిపోతుందా? అంటే అడ్లూరి లక్ష్మణ్ కొంచెం తగ్గే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే మీడియా ప్రకటనను పొన్నం ప్రభాకర్ విడుదల చేశారు. అందులో భాగంగానే నేను అనలేదు, పూర్తిగా ఈ వార్తలంతా వక్రీకరించారు కొంతమంది వ్యక్తులు. అందులో భాగంగానే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ తన మనసు నొచ్చుకున్నారు, దాంతోనే ఆయన బాధపడి ఉంటారు. అతను బాధపడ్డా, అతని మనసు నొచ్చుకున్నా గానీ నేను విచారిస్తున్నాను, చింతిస్తున్నాను అనేది కూడా ఆయన మీడియా ప్రకటనలో తెలియజేశారు. అంతేకాకుండా అయోధ్య కూర్చడానికే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు మంత్రులను ఇంటికి కూడా రమ్మని చెప్పారు. ఈ యొక్క నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ నివాసానికి కూడా ఇద్దరు మంత్రులు చేరుకున్నారు. కాబట్టి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకొని పనిచేయాలని చెప్పే అవకాశం ఉంది. తద్వారా ఇప్పటికే ప్రెస్ రిలీజ్ చేశారు కాబట్టి ఇక ఈ అంశం సంసిపోతుంది అనేది కూడా కాంగ్రెస్ వర్గాలు అయితే భావిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజ్రెడ్డి.
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో విజిలెన్స్ సిఐ సతీష్ ఆధ్వర్యంలో మెరుపు దాడులు చేపట్టారు. ఈ దాడులలో సుమారు 2 లక్షల విలువ చేసే 4,500 కేజీలు పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు. ఆంధ్ర నుండి ఒడిశాకు అక్రమంగా తరలిస్తున్న 4.5 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పహారా కాసి పట్టుకున్నామని, అక్రమ రవాణాకు ఉపయోగించిన 2 వాహనాలను సీజ్ చేసి రెవెన్యూ సిబ్బందికి అప్పగించామని సిఐ తెలిపారు. ఓకే సార్. గుమ్మలక్ష్మీపురం నుంచి ఒరిస్సాకి అక్రమంగా పీడిఎస్ బియ్యాన్ని తరలిస్తున్న 2 బొలెరో వాహనాలను గుమ్మలక్ష్మీపురం నుంచి ఒరిస్సాకి వెళ్ళే మార్గ మధ్యంలో పట్టుకోవడం జరిగింది. ఈ 2 బొలెరో వెహికల్స్లో టోటల్గా 90 బస్తాలు 4.5 టన్నుల బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది. వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీటిని సిఎస్డిటి గారు వీటిని స్వాధీనపరుచుకొని జాయింట్ కలెక్టర్ దగ్గర 6A ఫైల్ చేస్తారు. అదేవిధంగా క్రిమినల్ కేసు కూడా నమోదు చేస్తారు. టోటల్గా ఈ టోటల్ ప్రాపర్టీ తాలూకు విలువ 2 లక్షల రూపాయల వరకు ఉంటుంది. గుమ్మలక్ష్మి తూర్పుగోదావరి జిల్లా గోకవరంలోని దేవీ చౌక్ దుర్గాదేవి అమ్మవారి దసరా మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి 50 లక్షల రూపాయలతో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు నిర్మించిన నూతన రథంపై అంగరంగ వైభవంగా అమ్మవారిని ఊరేగించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు, బాణాసంచా వెలుగుల మధ్య అమ్మవారి ఊరేగింపు కొనసాగింది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తయారైన అమ్మవారి రథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చెరువు నకిలీ లిక్కర్ కేసుపై మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ తప్పు చేయలేదని, తనకు కల్తీ మద్యానికి ఎలాంటి సంబంధం లేదని, తనకు ఎలాంటి భయం లేదని తేల్చి చెప్పారు. నకిలీ మద్యం తయారీలో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, కడిగిన ముత్యంలా బయటకు వస్తారని స్పష్టం చేశారు. త్వరలో నిజాలను ఎక్సైజ్ శాఖ నిగ్గు తేలుస్తుందని చెప్పారు. పార్టీ అధిష్టానం ఈ లిక్కరు, ఈ కల్తీ మద్యం దాంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులైన నన్ను, కట్టా సురేంద్రరావు కూడా ఏదన్నా సంబంధం ఉందా అనే అనుమానంతో మా ఇద్దరిని పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. పెద్దల నిర్ణయమే శిరోధార్యం. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటారు. ఆయన ఎప్పుడు ఏ మచ్చబడినా దాన్ని తుడిచేసుకొని వచ్చే వరకు వదలరు. నేనే తప్పు చేయలేదు కాబట్టి నేను ఇంతే నిశ్చింతగా ఉన్నా. నిజాలు అతి తొందరలో మన ప్రభుత్వం ఏదైతే మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉందో నిగ్గు తేలుస్తారు. మీ బిడ్డగా మీ ముందరికి అతి తొందరలో ఈ కేసుది సంబంధం లేదనే విషయాన్ని మీరు అతి తొందరలో దాన్ని చూస్తారు. ఎవరు అధైర్యపడద్దు. ఇది మనం ఏ తప్పు చేయలేదు కాబట్టి మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనకు ఆ భయం లేదు. ఎప్పటికీ నేను మీకు అండగానే ఉంటాను. ఎప్పటికీ నేను నియోజకవర్గంలోనే ఉంటాను. ఎప్పటికీ ఇప్పటి వరకు ఎట్లున్నాను ఇంకా ముందు కూడా ఇట్లనే ఉంటాను. కడిగిన ముత్యంలో బయట వచ్చి మళ్ళీ అధినాయకుల మన్ననలు పొంది నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పి మీ అందరికీ మాట
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నం గాజువాక పరిధిలోని పెడగంట్యాడ ప్రాంతంలో ప్రతిపాదిత అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో నేడు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం సందర్భంగా స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ప్రతిపాదిత ఫ్యాక్టరీ వల్ల పర్యావరణ కాలుష్యం, భూస్వాధీనం సమస్యలు, జీవనోపాధి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా గ్రామస్తులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు, పెదగంట్యాడను రక్షించాలని కోరారు. విశాఖపట్నం గాజువాక పరిధిలోని పెడగంట్యాడ ప్రాంతంలో ప్రతిపాదిత అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో నేడు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం సందర్భంగా స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ప్రతిపాదిత ఫ్యాక్టరీ వల్ల పర్యావరణ కాలుష్యం, భూస్వాధీనం సమస్యలు, జీవనోపాధి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా గ్రామస్తులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు, పెదగంట్యాడను రక్షించాలని కోరారు. విశాఖపట్నం గాజువాక పరిధిలోని పెదగంట్యాడ ప్రాంతంలో అయితే ఏదైతే ప్రతిపాదిత అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఉందో అది వద్దు అని అక్కడ గ్రామస్తులు అయితే పెద్ద ఎత్తున కోరుతున్నారు. సో మనం చూస్తున్నాం ఆ విజువల్స్. అక్కడ ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారో అందులో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, అసలు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఎవరిది, అప్డేట్స్ ఏంటి? గాజువాక పెదగంటారులో అయితే దాదాపు వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. అంబుజా సిమెంట్స్ ఫ్యాక్టరీ అయితే అక్కడ నిర్మించాలని చెప్పేసి అక్కడ పూర్తిగా అదాని సంబంధించిన గంగవరం పోర్ట్ ఏదైతే ఉందో వాళ్ళు అక్కడ ఉన్న భూమిని కాస్త అంబుజా సిమెంట్స్ వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది. అక్కడ ఇచ్చిన ఆ భూమి మొత్తం కూడా పూర్తిగా అయితే పేద ప్రజలకు సంబంధించింది కావచ్చు. అక్కడ స్థానికంగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ భూములతో పాటు అక్కడ ఇప్పటికే స్టీల్ ప్లాంట్ తో పాటు పోర్ట్ కి సంబంధించి గంగవరం పోర్ట్, అలానే పోర్ట్ మొత్తం కూడా ఆ ప్రాంతంలోనే మొత్తం పొల్యూటెడ్, మొత్తం అంతా కూడా పొల్యూటెడ్ గా ఉండే పరిస్థితి. ఆ ప్రాంతం అంతా కూడా పొల్యూషన్ అయిపోతుందని అయితే స్థానికులు ఇప్పటికే ఎన్నో ఆందోళన అయితే చేస్తున్నారు. అలానే ఇప్పుడు అంబుజా సిమెంట్స్ ఈ యొక్క ఫ్యాక్టరీ నిర్మాణం అక్కడ నిర్మించడానికి అయితే ఈ యొక్క భూములతో పాటు రేపు ఒక నిర్మాణం చేసేటప్పుడు తర్వాత ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత కూడా మరింత కాలుష్య కోరల్లో వాళ్ళ జీవితాలు మగ్గిపోతాయనే భయంతో అయితే అక్కడున్న స్థానికులంతా కూడా భారీ ఎత్తున అయితే అక్కడ నిరసనలు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజాభిప్రాయ సేకరణ అది ఎప్పుడో 6 నెలల క్రితం అయితే దీనిపైన అయితే శంకుస్థాపన చేయడానికి అయితే అప్పట్లోనే వాళ్ళంతా కూడా ఎంఓఈ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అలానే స్థానికంగా అదాని పోర్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఎంఓఈ చేసుకున్న పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు దానికి సంబంధించి ప్రజా అభిప్రాయ సేకరణ కోసం అయితే ఆ యొక్క స్థానికంగా ఉన్న జిల్లా అధికారులతో పాటు అక్కడ ఈ యొక్క ఎవరైతే నిర్మించాలని వస్తున్నారో అంబుజా సిమెంట్స్ ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ చేరుకొని ప్రజాభిప్రాయ సేకరణ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ అప్పటికే అసలు మొన్న జరిగినప్పుడు కూడా దీనికి సంబంధించిన పరిస్థితి ఉంది. ఆ టెంపుల్లో కూడా పూర్తిగా
కూల్చివేసే అప్పట్లో ప్రజలు అయితే పూర్తిగా ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. అయినా సరే పోలీసులు వాళ్ళని వారించి పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఈ రోజు మళ్ళా అదే తీసుకురావడంతో ప్రజా సంఘాలతో కలిసి మొత్తం ప్రజలంతా కూడా దీనిపైన అయితే నిరసన వ్యక్తం చేస్తూ కూడా పూర్తిగా అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు, పెదగంటాడే మాకు ముద్దు, పెదగంటాడను కాలుష్య కోరల్లో చిక్కు వేయొద్దని చెప్పేసి అవతల ప్రభుత్వం పైన పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పైన కూడా పూర్తిగా వ్యతిరేక నినాదాలతో ప్రజలంతా కూడా భారీ స్థాయిలో అయితే నిరసన కార్యక్రమాన్ని అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో అయితే ఇక్కడ ప్రజలు ఇప్పటికే పలు పరిశ్రమల వల్ల కాలుష్యం ఎక్కువైపోతుంది, మా ఆరోగ్యము భవిష్యత్తులో ప్రమాదం మరింత పడుతుందని చెప్పేసి మమ్మల్ని పట్టించుకునే నాదులు ఎవరు లేరని అయితే చాలా మంది ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ అక్కడ చైర్లు ఏవైతే ఏర్పాటు చేశారో ఆ కుర్చీలను అలానే టెంట్లను కూడా ఇసురుకొట్టి పక్కకి పడేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలే పరిస్థితితో ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ అయితే జరిగే పరిస్థితి జరిగేలాగైతే జరగటం లేదు. దీనిపైన అయితే ఇప్పటికే ప్రజా సంఘాలు కూడా వీళ్ళకి మద్దతు ప్రకటిస్తూ చాలా మంది అయితే ఇక్కడ చేరుకొని వాళ్ళతో ఈ యొక్క పబ్లిక్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మద్దతు ప్రకటించిన ఇదైతే ఉంది. దానికి సంబంధించి పోలీసులు అయితే నిర్వహించే ప్రయత్నం అయితే చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా వాళ్ళు తగ్గే ప్రసక్తి లేదని, అసలు ఈ యొక్క అంబుజా సిమెంట్స్ అనేది అయితే మాకు వద్దు అనే ముక్తకంఠంతో చెప్తూ అక్కడ చాలా తీవ్రంగా అయితే ఆందోళన చేస్తున్నారు. దీనికి సిపిఐ ప్రజా సంఘాలు కూడా వీళ్ళకి మద్దతు ప్రకటించడంతో ప్రజల్లో ఆందోళన కారణంగా ఏదైతే ఆందోళన ఉందో ఆ ఆందోళన తొలగించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఎంతైనా ఉందని, ప్రభుత్వం ఎప్పటికైనా చర్యలు తీసుకుని వెంటనే దాన్ని నిర్వహించాల్సిన అవసరం ఏదైనా ఉందని అయితే ప్రజలైతే కోరుకుంటున్నారు. శాలిని, అలాగే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా సూర్యప్రకాష్ అక్కడ స్థానికులు? ఎందుకంటే ఎంత ఆగ్రహంతో ఉన్నారో మనకు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది అక్కడ ప్రజాభిప్రాయ సేకరణలో. సో అక్కడ అంటే స్థానికులు అటు జిల్లా అధికారులతో కానీ ఇలా అలాగే ఇటు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? శాలిని, ఇక్కడ ఎలా ఉందంటే ఈ యొక్క ఎప్పుడైతే ఎంఓయూలు చేసుకున్నారో ఎంఓయూలు చేసుకున్న 6 నెలల క్రితమే దీనికి సంబంధించి రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అంటే పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలి, పరిశుభ్రమైన నీరు తాగాలి అనే రాజ్యాంగం మన ఇచ్చిన హక్కును ఈ కార్పొరేట్ సంస్థలు నాశనం చేస్తున్నాయి. ఆల్రెడీ చుట్టుపక్కల గ్రామాలన్నీ గంగవరం పోర్టు కాలుష్యానికి, స్టీల్ ప్లాంట్ కాలుష్యానికి, ఆటో నగరు, ఎల్టీపీసీ ఈ పొగమంచు తోటి అన్ని అతలాకుతలమైన జీవితాలు అయిపోయి అందరూ అనారోగ్య బారిన పడుతున్నారు. కాబట్టి అభివృద్ధి పేరుతో ఇటువంటి కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వాలు స్థలాలు కేటాయించడం చాలా దుర్మార్గమైన చర్య. దీనిపై ప్రభుత్వాలు స్పందించి అభివృద్ధికి మేము దూరం కాదు, కాకపోతే నిర్మానుష్యమైన ప్రదేశాలు ఊర్లకి ప్రజా నివాసాలకి దూరంగా ఈ ఫ్యాక్టరీని స్థాపించి అభివృద్ధి చేయండి, తప్పు లేదు. అంతేగాని జనావాసాల మధ్య పెట్టి అభివృద్ధి పేరుతో నాశనం చేయడం కరెక్ట్ చర్య కాదు. కాబట్టి అన్ని రకాల కులాలకి, మతాలకి, రాజకీయాలకి అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి, ఖండించాలని కోరుకుంటున్నాం. పెదగంటాడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఏదైతే ప్రజా సేకరణ అభిప్రాయం చేస్తుందో ఇది 6వ తేదీనే అంగర్ సెంటర్ వేశారు. దానికి ప్రజలందరూ వ్యతిరేకించి ఆ టెంట్ వేయడం లేదు. ఇప్పుడు సుమారుగా 500 మంది పోలీసులతో ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చూశారు. పూర్తిగా గ్రామ ప్రజలందరూ కూడా ఎదుర్కొన్నారు. ఈ యొక్క ప్రజాప్రయ కార్యక్రమాన్ని జరగనవో, ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ అనేది పెట్టినవో, ఇక్కడ కావాల్సింది ప్రజలకు ఆరోగ్యాలు కావాలి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యే స్పందించాలి, లేకపోతే మాత్రం వాళ్ళ ఇళ్లను ముట్టడిస్తామని సమూహంగా తెలియజేస్తున్నాం. విశాఖ జిల్లా పెదగాడి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. దుర్గాదేవి నిమజ్జన ఉత్సవంలో డీజే డాన్స్ వేస్తూ త్రినాథ్ అనే వ్యక్తి మృతి చెందాడు. భార్యతో కలిసి ఉత్సాహంగా డాన్స్ చేసిన త్రినాథ్ ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
విశాఖ జిల్లా పెదగాడి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. దుర్గాదేవి నిమజ్జన ఉత్సవంలో డీజే డాన్స్ వేస్తూ త్రినాథ్ అనే వ్యక్తి మృతి చెందాడు. భార్యతో కలిసి ఉత్సాహంగా డాన్స్ చేసిన త్రినాథ్ ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నకిలీ మద్యం కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. తెనాలికి చెందిన కొడాలి శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం తయారు చేసిన ఇంటి అద్దె అగ్రిమెంట్ కొడాలి శ్రీనివాసరావుపై ఉన్నట్లు గుర్తించారు. 2 రోజుల కిందట అజ్ఞాతంలోకి వెళ్లిన శ్రీనివాసరావుని పోలీసులు అరెస్ట్ చేసి కడపకు తరలించారు. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. మధ్యాహ్నం 12:30కు విచారణ వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. బీసీ రిజర్వేషన్ పిటిషన్ ను మెన్షన్ చేశారు న్యాయవాదులు. సుప్రీంకోర్టులో ఏం జరిగిందని అడిగింది. వెంటనే విచారణ మధ్యాహ్నం 12:30కు వాయిదా వేసింది. రైట్, ఇక బీసీ రిజర్వేషన్లపై అయితే తెలంగాణ హైకోర్టులో విచారణను మధ్యాహ్నం 12:30కు వాయిదా వేసింది. ప్రస్తుతం హైకోర్టు దగ్గర మా ప్రతినిధి పవన్ ఉన్నారు మరింత డీటెయిల్స్ అందించడానికి. పవన్, అసలు ఇప్పుడు 12:30కు అయితే వాయిదా వేసింది టు బీసీ రిజర్వేషన్ల అంశంపై. సో ఏ విధంగా వాదోపవాదనలు జరిగాయి, అప్డేట్స్ ఏంటి? అయితే మొత్తానికి చూస్తే ఈ యొక్క బీసీ రిజర్వేషన్ జీవో 9 పైన కూడా హైకోర్టులో ఈ యొక్క విచారణ కొంత కొనసాగింది. అయితే ఇందులో చూస్తే మాత్రము మధ్యాహ్నానికి వాయిదా వేస్తూ కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మాత్రం మొత్తానికి చూస్తే ఒక బీసీ రిజర్వేషన్ 42% సంబంధించి జీవో నంబర్ 9ని పైన స్టే ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే ఈ యొక్క పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి మాధవరెడ్డితో పాటు రమేష్ సంబంధించిన పూర్తిగా ఇందులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యం దీనిపైన విచారణ కొనసాగింది. అంతేకాకుండా దీని యొక్క ఏదైతే జీవో నంబర్ 9 ఉందో దానికి పూర్తిగా మద్దతిస్తూ కొన్ని ఇంప్లీట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఎవరైతే ఈ యొక్క మాధవరెడ్డి, రమేష్ ఒక జీవోను పూర్తిగా స్టే ఇవ్వాలని చెప్పారో ఆ పిటిషన్ కూడా కొట్టివేయాలంటూ కూడా ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేశారు. మొత్తానికి చూస్తే ఒక ఇంప్లీట్ పిటిషన్లు 30 దాఖలయ్యాయి. 30కి సంబంధించిన ఇంప్లీట్ పిటిషన్ల పైన మధ్యాహ్నము 2:30కు యొక్క విచారణ కొనసాగుతుంది. అయితే హైకోర్టులో ఎలాంటి విచారణ కొనసాగుతుంది అనేది మాత్రం చాలా ఉత్కంఠంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తిగా షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించి మాత్రము ఈ యొక్క కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేస్తుంది అనేది మాత్రం చాలా ఉత్కంఠంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించి ప్రభుత్వం ఒక ప్రణాళికతో ఇప్పటికే ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈ రోజు హైకోర్టు ఎలాంటి యొక్క తీర్పునిస్తుంది దానికి సంబంధించి మాత్రం ప్రధానంగా అందరూ కూడా యావత్తు తెలంగాణ రాష్ట్రం కూడా హైకోర్టు వైపే చూసిన పరిస్థితి చూస్తున్నాం. మనతో పాటు కొంతమంది బీసీ నేతలు కూడా ఉన్నారు. చెప్పండి సార్, ఎట్లా దీనికి సంబంధించి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో 75 సంవత్సరాలు గడిచిన తర్వాత బీసీలకు ఇప్పటి వరకు హక్కులు లేవు. ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు 42% ఇస్తామని చెప్పి పార్టీ మేనిఫెస్టోలో పెట్టి కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ప్రకటించారు. అందులో భాగంగానే ప్రజాపాలనలో ఈరోజు రిజర్వేషన్లు కల్పిస్తే ఈరోజు జీవో తీసుకొస్తే కొంతమంది దీన్ని సవాల్ చేస్తూ కొట్టివేయాలని కుట్రతోటి వాళ్ళు కోర్టులో కేసు వేయడం జరిగింది. యాజ్ ఏ బీసీలుగా మేము ప్రజాపాలనలో కోర్టు తీర్పులను గౌరవిస్తాం. కానీ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు, ఆల్రెడీ చైతన్యం ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు మా ఓట్లు మాకు వేసుకుందాం, మా హక్కుల కోసం పనిచేసుకుందామని చెప్పి బీసీ నేతలు కానీ బీసీ బడుగు బలహీన వర్గాలు కానీ ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కోర్టు కానీ గౌరవంగా ప్రజల యొక్క తీర్పును ప్రజలకు అనుగుణంగా తీర్పులు రావాలని మేము ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎందుకంటే ప్రభుత్వము యొక్క జీవోను సమర్థిస్తూ ఎలక్షన్లకు పోదామని చెప్పి రేపు నోటిఫికేషన్ వేయడం జరిగింది. కాబట్టి బీసీలుగా మేము ఖచ్చితంగా ఈ తీర్పు రావాలని ఆ యొక్క అనుకూలంగా మేము కోరుతా ఉన్నాం.
మొత్తానికి ఒక పిటిషన్ సంబంధించి మీరేం పిటిషన్ వాస్తవానికి రకరకాల ఎవరి హక్కుల కోసం వాళ్ళు కొట్లాడతారండి. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మిగతా భారతదేశంలో ఆయా రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా జనాభా తమాషా ప్రకారం తమిళనాడులో కానీ మధ్యప్రదేశ్లో కానీ కొన్ని రాష్ట్రాల్లో ఆయా జనాభా తగ్గట్టు అదేవిధంగా ఈరోజు రిజర్వేషన్లు ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ సెన్సెస్ ఆల్రెడీ మొత్తం జనాభా లెక్కలు పెట్టింది. ఇక్కడ గతంలో అక్కడ మిగతా రాష్ట్రాలలో జనాభా లెక్కలు లేవు కాబట్టి కొట్టేసినటువంటి పరిస్థితి. ఇక్కడ జనాభా లెక్కలు జరిగినాయి. ఎవరి కులం ఎంత, ఎవరి వాటా ఎంత అనేది, మొత్తం ఎవరి వర్గం ఎంత అనేది ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి. కాబట్టి హైకోర్టు కూడా వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ప్రజల వైపు, బీసీల వైపు న్యాయం గెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తా ఉన్నాం. మొత్తానికి చూస్తే దీనిపైన యొక్క పిటిషన్ల పైన మధ్యాహ్నం 12:30 కూడా ఎంక్వైరీ కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి మాత్రం ఇప్పటికే చాలా మంది బీసీ నేతలు హైకోర్టు కూడా చేరుకున్నారు. అడ్వకేట్లకు సంబంధించి కూడా ఇప్పటికే అడ్వకేట్ జనరల్తో పాటు మనీ సంఘ్కి సంబంధించి కూడా ఒక వాదనలు వినిపించేందుకు కూడా పూర్తిగా దీనికి సంబంధించి హైకోర్టు చేరుకున్న నేపథ్యంలో 12:30కు యొక్క వాదనలు కొనసాగుతాయి. యొక్క వాదన నేపథ్యంలో చూస్తే ప్రధానంగా దీనికి సంబంధించి పూర్తిగా ఇలాంటికి సంబంధించి కొనసాగుతున్నారు. సో చెప్పండి, కోర్టులో దీనికి సంబంధించి ముఖ్యంగా ఏం జరిగింది? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 42% రిజర్వేషన్కి సంబంధించిన జీవో 9ని ఛాలెంజ్ చేస్తూ కొంతమంది హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాని మీద వెకేషన్స్ కోర్టులో జరిగినటువంటి విచారణ తర్వాత ఇక్కడ పెండింగ్ ఉండగానే సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు వారు కూడా ఇంచుమించు డిస్మిస్ చేసేటువంటి పరిస్థితి దాకా వచ్చింది. మేము ఆల్రెడీ ఒక రిట్ పిటిషన్ అక్కడ పెండింగ్లో ఉండగా ఎలాంటి తీర్పు వెలువడక ముందే మీరు సుప్రీంకోర్టును మళ్ళీ మీరు ఎట్లా ఆశ్రయిస్తారని చెప్పి ప్రశ్నించడం జరిగింది. తిరిగి మళ్ళీ మీరు ఏది ఉన్నా కూడా తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు విచారణకు వచ్చిన తర్వాత చీఫ్ జస్టిస్ గారు అడగడం జరిగింది, ఏం జరిగింది అసలు వెకేషన్స్ కోర్టులో ఎలాంటి వాదనలు జరిగినాయని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. మీరేమన్నా గవర్నమెంట్ కౌంటర్ ఫైల్ చేస్తారా అంటే ఏజీ గారు మాకేం చెప్పలేదు, అలాంటి డైరెక్షన్స్ ఏం లేవని తను చెప్పడం జరిగింది. ఇప్పుడు 12:30కు పూర్తి స్థాయిలో విచారణ జరగబోతుంది. చూస్తే 12:30కు యొక్క పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుందనేది మాత్రము అడ్వకేట్ కూడా చెప్తున్నారు. అయితే ఇందులో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే అడ్వకేట్ జనరల్ కి ఇలాంటి యొక్క ఆదేశాలు జారీ చేయలేదని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ చీఫ్ జస్టిస్ కూడా సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. అయితే దీనిపైన మాత్రం 12:30కు పూర్తిగా ఏ విధంగా వాదనలు కొనసాగుతాయి, దాని తర్వాత దీనికి సంబంధించి హైకోర్టు దీనిపైన మధ్యంతర ఉత్తర్వులు ఏ విధంగా ఇస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.